కేజ్రీవాల్ కంటే జగన్ ఎక్కువ తినేసాడు లెక్కర కుంభకోణంలో. ఇది చెప్పాలనుకుంటున్నాం మనం. ఎందుకంటే జగన్ ఏదో ఒక విధంగా అబాస్పాలు చేయకపోతే ఇంతకుముందు ఎలక్షన్స్ ముందు మాట్లాడాం. అది నిరూపించాలంటే పత్రికల్లో వార్తల ద్వారా మాత్రమే చేయగలం. ఎందుకంటే డైరెక్ట్గా దాని మీద సిబిఐ దర్యాప్తుకి ఇచ్చేసేయచ్చు కదా. మద్యం కుంభకోణం సిబిఐ దర్యాప్తుకి ఇవ్వండి, ఎవరొద్దన్నారు దాన్ని? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేయచ్చు కదా. ఇచ్చి ముందు అసలు ఇవ్వాలంటే ఆధారాలు ఉండాలి కదా. ఏం ఆధారం కావాలి? జగన్ దగ్గరికి డబ్బులు వెళ్ళినాయి, క్యాష్ అన్న వెళ్ళాలి, లేదంటే బ్యాంకే దీని ద్వారా వెళ్ళాలి. ఎవరి నుంచి వెళ్తాయి? మద్యం దుకాణాల నుంచి అయితే పోదు. ఎందుకంటే మద్యం దుకాణాల్లో సరుకు అమ్మినటువంటి ప్రతి రూపాయి తీసుకెళ్ళి అకౌంట్లో ఫిక్స్డ్ చేశారు అక్కడ. అది ఖచ్చితంగా కాగితాలు ఉన్నాయి. దాంట్లో ఎక్కడా మోసం చేయడానికి వీల్లేదు. ఉన్న ఏకైక అవకాశం ఏంటి? డిస్టిలరీల నుంచి డబ్బులు తీసుకోవడం. డిస్టిలరీ నుంచి డబ్బులు తీసుకుంటే డిస్టిలరీలు ఎక్కడ ఉంటాయి? బేసిక్గా వాళ్ళ చేతుల్లో ఉంటాయి. ఇవాళ అదే కంపెనీలు కదా ఒకప్పుడు తెలుగుదేశం కంపెనీలు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లాక్కున్నారని మనమే రాశాం. మళ్ళీ ఇప్పుడు వైసీపీ మేనేజ్మెంట్ పోయి తెలుగుదేశం మేనేజ్మెంట్లు వచ్చినాయి. సింపుల్ లాజిక్ ఇది, అంత మించేం లేదు. ఇప్పుడు అదే డిస్టిలరీ చేత కేసు పెట్టేచ్చచ్చుగా, మా దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి ఎంత డబ్బులు తీసుకున్నాడు అని చెప్పి. అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అది పెడితే రేపు పొద్దున అదే మనుషులతో చంద్రబాబు మీద కంప్లైంట్ పెట్టిస్తాడు జగన్మోహన్ రెడ్డి వచ్చాక. కాబట్టి వాడెవ్వడు, ఆ డిస్టిలరీస్ యజమానులు ఎవడు కూడా చేయగాల్చుకోడు. ఇదివరకు 100 రూపాయలు డిస్టిలరీ లాభం సంపాదిస్తే 90 రూపాయలు వైసీపీ వాడు తీసుకుంటే 10 రూపాయలు అడిగి మిగిలి ఉండేది. చివరికి వాళ్ళు కాస్త కౌలుదారులు లాగా, ఇదే కౌలుకి ఇచ్చిన రైతులాగా మిగిలారనమాట. పరిశ్రమలు వాళ్ళ చేతుల్లో ఉంటాయి. ఎవడు అధికారంలో ఉంటే వాడు నడిపించుకుంటాడు ఆ ఇండస్ట్రీస్ని. అలా జరిగింది తప్పించి మరేమీ లేదు. కుంభకోణాలు జరగలేదా? ఖచ్చితంగా డబ్బులు తినే ఉంటారు. తినకుండా ఎట్టుంటారు? చంద్రబాబు ఉన్నప్పుడు తింటారు, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు తింటారు. కాబట్టి ఎలా ఫిక్స్ చేయాలి అన్నది కుదరక ప్రస్తుతం పత్రికల్లో అట్లా జరిగి ఉండొచ్చు, ఇట్లా జరగొచ్చు అన్నట్టు వార్తలతో రాసుకొస్తూనే కాలక్షేపం చేస్తున్నారు.